హాయ్ అండి, నేను ఇక్కడ చికెన్ కర్రీ చూపిస్తున్నా. స్పైసీ అండ్ టేస్టీ ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ ఇది. దీనికోసం ఫస్ట్ చికెన్ని ఒక 2 to 3 times సాల్ట్ వాటర్లో మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. హోల్ గరం మసాలాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ అవి మంచిగా గోలిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. అందులో ఇక్కడ నేను కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా అని బటర్ యాడ్ చేశాను ఇంట్లో ఉంటే. నెక్స్ట్ చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. ఒక 1 or 2 minutes అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటర్ అంతా రిలీజ్ చేయాలి చికెన్. ఇందులో నేను పుదీనా కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్పింగ్ లేదు. అండ్ నెక్స్ట్ మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలి. అలా మంచిగా మగ్గిన తర్వాత కూరకు సరిపడినంత కారం నేను కొంచెం ఎక్కువ వేసాను, స్పైసీగా ఉండాలని. నెక్స్ట్ ఉప్పు అండ్ ధనియాల పొడి యాడ్ చేశానండి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నాకు ఎందుకో ఇవన్నీ ఫ్రై అయితేనే మంచిగా అనిపిస్తుంది, డైరెక్ట్ వాటర్ పోయాను నేను. నాకు ఇలాగే అలవాటు కర్రీ చేయడం. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 glass వాటర్ అట్లా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం మంట మీద మగ్గించేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోతుందండి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రెడీ అయినట్టే. నా వీడియోస్ని ఇలాగే చూసి సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్, కుకింగే కాకుండా వ్లాగ్స్ కూడా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. బాయ్ అండి.